హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఒక గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందిస్తున్నానండి. జనరల్ నాలెడ్జ్లో భాగంగా 40 మార్కులకు గాను 40 క్వశ్చన్స్ అయితే మీకు ప్రతిరోజు అన్నీ కవర్ అయ్యే విధంగా అయితే అందిస్తున్నాను. ఇప్పటి వరకు 24 క్లాసెస్ అయితే మనము చెప్పుకున్నాము. క్లాస్ మొత్తం వినండి. పీడిఎఫ్ ఫైల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, మనకి ఇంకా 2 నెలలు మాత్రమే టైం ఉందండి. ఈ 2 మంత్స్ని ఎవరైతే పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటారో వారికి జాబ్ అనేది పక్కాగా వస్తుందండి. ఓకేనా? సో మరి మన యొక్క కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మన యాప్లో. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఖచ్చితంగా మాకు జాబ్ కావాలి అనుకున్నటువంటి అభ్యర్థులు మాత్రం తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. కోర్స్ ఫీ కూడా చాలా తక్కువగా ఉంది. అన్నీ ఒకే చోట ఉంటాయి మీకు. ఓకే, క్లాసెస్ ఉంటాయి, ఫుల్ క్లాసెస్. ఓకే, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, ఇంకా సబార్డినేట్ కోర్సెస్ వాటి కోసము మెంటల్ ఎబిలిటీ కూడా యాడ్ చేసాము. నెక్స్ట్ మోడల్ పేపర్స్ అందిస్తున్నాము. అంతేకాకుండా గ్రాండ్ టెస్ట్లు అండి, ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్టు. వ్యాలిడిటీ కూడా ఎగ్జామ్ అయ్యే వరకు ఉంటుందండి. మీకు గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, తప్పకుండా తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రయాణికులకు పంపిణీ చేసే రైల్వే శాఖ ప్రచురణ చేసే అంతర్గత వార్తాపత్రిక పేరేంటి? ఆప్షన్ 2 రైలు బంధు. ఏంటది? రైలు బంధు. నెక్స్ట్ వన్, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ 4 స్టీఫెన్ హాకింగ్స్ అండి. స్టీఫెన్ హాకింగ్స్ అండి. సో లాస్ట్ ఇయర్ వీరైతే చనిపోవడం అయితే జరిగిందండి. కృష్ణా బిలాల పైన, ఓకే, బ్లాక్ హోల్స్ పైన చాలా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త. ఓకే, నెక్స్ట్ వన్, ఏపీజే అబ్దుల్ కలాం ఆత్మకథ పేరేంటి? ఆప్షన్ 4 వింగ్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్. భారతదేశంలో మిస్సైల్ మ్యాన్గా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అండి. అంతేకాకుండా ఇలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో. ఓకే, నెక్స్ట్ వన్, యుఎన్ఓ యొక్క 193వ సభ్య దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సౌత్ సుడాన్. మరి యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిలో మొత్తము 193 దేశాలు ప్లస్ 2 పరిశీలక హోదాలో దేశాలు అయితే ఉన్నాయండి. యుఎన్ఓ యొక్క అంటే ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థల నుంచి పక్కగా ఒక మార్క్ వస్తుంది, డ్యామ్ షూర్. ఆ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఐక్యరాజ్య సమితి దాని యొక్క అనుబంధ సంస్థలు. మరి ఇక్కడ 193 దేశాలతో అయితే ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకే, మరి ఈ 2 పరిశీలక హోదాలో ఉన్నటువంటి దేశాలు ఏంటండి? ఇవి కూడా అడుగుతున్నారండి. ఒకటి హోలీ స్ట్రీట్ అనేటువంటి దేశం అండి, చిన్నది. నెక్స్ట్ పాలస్తీనా. ఈ 2 దేశాలు పరిశీలక హోదాలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, చమురు సహజ వాయువు సంస్థ యొక్క ముఖ్య కేంద్ర స్థానము ఎక్కడ ఉంది? చమురు సహజ వాయువు సంస్థ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఓఎన్జీసీ. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, వడోదర, గుజరాత్లో ఉంది. నెక్స్ట్ వన్,
ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన తొలి భారతీయ మహిళ? ఆప్షన్ 3 బచేంద్రి పాల్. నెక్స్ట్ వన్, ఒక ఆర్స్ పవర్ అనగా ఎంత? ఎన్ని వాట్లు అని అర్థము? ఆప్షన్ 2 746 వాట్లు. నెక్స్ట్ వన్, పాలను చిలికినప్పుడు క్రీము వేరవుతుంది, కారణం ఏంటి? మరి పాలు చిలికినప్పుడు క్రీమ్ అనేది వేరవుతుంది ఎందుకండి? అపకేంద్ర బలము దీనికి గల ప్రధాన కారణము. నెక్స్ట్ వన్, ఇనుము యొక్క శుద్ధమైన రూపము ఏది? ఇనుము యొక్క శుద్ధమైన రూపము ర్యాట్ ఐరన్ అంటారు దాన్ని. ర్యాట్ ఐరన్ అంటే ఇనుమును ముడి పదార్థం నుంచి వేరు చేసిన తర్వాత శుభ్రమైనటువంటి ఇనుము వస్తుంది కదా, దాన్ని ర్యాట్ ఐరన్ అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ హక్కును రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మగా అంబేద్కర్ గారు అభివర్ణించారు? ఏంటండి? రాజ్యాంగపరమైన పరిహారపు హక్కు లేదా రాజ్యాంగ పరిహారపు హక్కు ఎక్కడ ఉంటుందండి? 32వ ఆర్టికల్. మరి 32వ ఆర్టికల్లో ఏముంటాయి? రాజ్యాంగాన్ని కాపాడేంతగా ఏముంటాయంటే రిట్స్ ఉంటాయి. ఓకే, రిట్స్ ఉంటాయండి. 32వ ఆర్టికల్ ప్రకారము ఇందులో రిట్స్ అయితే ఉంటాయండి. సుప్రీంకోర్టుకు కొన్ని రకాల రిట్స్ ఉంటాయి, హైకోర్టులో కూడా రిట్స్ ఉంటాయి. మరి హైకోర్టులు 226 ఆర్టికల్ ప్రకారం రిట్స్ జారీ చేస్తే సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారము రిట్స్ జారీ చేస్తుంది? అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్థిక సర్వేను ఎవరు ప్రచురిస్తారు? ఆర్థిక సర్వే. ఆప్షన్ 1 ఆర్థిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, భారతీయ ఆర్థిక స్థితిలో మందగమనం జరిగే సమయం ఏంటి? అంటే గ్రోత్ అనేది చాలా తక్కువగా ఎప్పుడు ఉంటుందంటే ఆన్సర్ మార్చ్ టు ఏప్రిల్ మధ్యన. ఎందుకండి? ఎందుకు? ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మరియు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఇయర్లో ఉంటుంది. ఓకేనా? మన ఆర్థిక సంవత్సరం ఎప్పుడండి? జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు కాదు. ఓకేనా? ఏప్రిల్ 1 టు మార్చ్ 31. ఏప్రిల్ 1 టు మార్చ్ 31. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, ఇది గుర్తుంచుకోవాలి. ఇది మన ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరముగా చెప్పుకుంటాము. ఓకే, నెక్స్ట్ వన్, ద్రవ్యోల్బణం యొక్క ఫలితం ఏంటి? ఆప్షన్ 4 వినియోగ వస్తువుల ధరలు పెరుగుతాయండి. వినియోగ వస్తువుల ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్లో డిమాండ్ అనేది వస్తువు యొక్క ఉత్పత్తి అనేది చాలా తగ్గుతుందండి. వస్తువుల ఉత్పత్తి తగ్గినప్పుడు ఏమవుతుంది? మార్కెట్లో వస్తువులు ఉండవు, ఉన్న వస్తువులకే విపరీతమైన ధరలు అనేవి పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జింబాబ్వే కావచ్చు, వెనిజులా కావచ్చు, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకున్నప్పుడు అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఒక కప్పు కాఫీ కొనాలన్నా కూడా ఒక పెద్ద బస్తాలో వారి యొక్క కరెన్సీ అనేది తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? అత్యధిక డబ్బు ముద్రణ జరుగుతుంది. అక్కడ డబ్బును ముద్రించి జనాలకు ఇవ్వడం ద్వారా పైసలు ఉంటాయి కానీ కొనుగోలు శక్తి ఉండదు. అంటే ఒక కాఫీ కొనాలన్నా కూడా ఒక పెద్ద బస్తాలో అమౌంట్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి. దాన్ని మనం ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము అంటాము. నెక్స్ట్ వన్, ఫిజికల్ పాలసీని క్రింది వాటిలో ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆప్షన్ 1 రిజర్వ్ బ్యాంక్ అండి. బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు దీన్ని, సెంట్రల్ బ్యాంక్ అని కూడా అంటాము. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ మరియు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇలాంటి రుణాలను ఇస్తాయి. ఇలాంటి రుణాలు మరి? ఆప్షన్ 1 దీర్ఘకాలిక, స్వల్పకాలిక రెండు కూడా ఇస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, ISO 9000 సర్టిఫికేట్ ఎవరు జారీ చేస్తారు? నాణ్యతకు గుర్తింపు అండి ఇది. నాణ్యతకు గుర్తింపు ఎవరు జారీ చేస్తారు? భారతీయ ప్రమాణాల సంస్థ, ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. ISO అంటే ఏంటి? ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, పేరులోనే ఉంది ఆన్సర్. భారతీయ ప్రమాణాల సంస్థ. నెక్స్ట్ వన్, సౌర కుటుంబంలో ఏ 2 గ్రహాలకు ఉపగ్రహాలు లేవు? వేటికి లేవు? బుధుడికి, శుక్రుడికి లేవండి. బుధుడు అతి చిన్న గ్రహం అండి, సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహము, దీన్ని మెర్క్యూరీ అని కూడా అంటాము. శుక్రుడు మన భూమికి కవల గ్రహం అండి. ఇది కవల గ్రహము, అత్యంత వేడిగా ఉండేటువంటి గ్రహము, దీనికి కూడా ఉపగ్రహము లేదు. మరి మనకేమైనా ఉపగ్రహం ఉందా? ఎస్, ఉంది అండి. చంద్రుడు మన ఏకైక ఉపగ్రహము. నెక్స్ట్ వన్, ఏ ఉపగ్రహం యొక్క రోజు సమయం మరియు అక్షం యొక్క వాలు భూమితో సమానంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 అంగారక గ్రహముది, మార్స్ అండి, మార్స్. నెక్స్ట్ వన్ చూద్దాము. సూర్యుని బాహ్య వలయంలో ఉన్న
ఉష్ణోగ్రత ఎంత? అంటే సూర్యుని యొక్క బాహ్యవలం అన్నా లేదా ఉపరితలము అన్నా కూడా ఒకటే. మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 6000 డిగ్రీల సెల్సియస్. మరి సూర్యుని యొక్క ఉపరితలంలో ఎంతైతే ఉష్ణోగ్రత ఉంటుందో భూమి యొక్క కేంద్రకంలో సేమ్ అంతే ఉష్ణోగ్రత ఉంటుందండి, 6000 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ వన్, టిబెట్ నుండి ప్రవహించే సాంగుపో నది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది? సాంగుపో, ఆప్షన్ 1 అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ వన్, నందాదేవి ఆగ్రము ఈ క్రింది వాటిలో దేనిలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు? నందాదేవి, ఆప్షన్ 2 కుమానోవ్ హిమాలయాలలో భాగము. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద నౌకాశ్రయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, విశాఖపట్నము. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ నదికి ముఖద్వారము ఉంది? ఏ నదికి ముఖద్వారము ఏంటండి? నర్మదా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు భారతదేశంలో? ఆప్షన్ 4 సాంబార్ సరస్సు అండి. సాంబార్ ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్లో ఉంటుందండి సాంబార్ సరస్సు. ఓకే. నెక్స్ట్, చిల్కా సరస్సు అతి పొడవైనటువంటి ఉప్పు నీటి సరస్సు. గమనించాలి అందరూ కూడా. ఈ దాల్ సరస్సు, ఊలార్ సరస్సు ఇవన్నీ కూడా మంచి నీటి సరస్సులు ఇవి. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఒండ్రు మట్టి నేల, నల్లరేగడి నేలల, గోధుమ వర్ణపు నేల, ఎర్ర నేలల. మరి ఈ నేలలలో పండేటువంటి ముఖ్యమైన పంటలు ఏవి? చూద్దాం. ముందుగా ఒండ్రు నేలల్లో ఎక్కువగా ఏది పండుతాయండి? గోధుమలకు ప్రసిద్ధి. నల్లరేగడి పత్తికి చాలా ప్రసిద్ధి, తనను తాను దున్నుకునే నేలలు అంటాము. గోధుమ వర్ణపు నేలల్లో ఏం పండుతాయండి? తేయాకు పండుతుంది. ఎర్ర నేలల్లో వరి ఎక్కువగా పండుతుంది. మరి మనకు ఏపీ అండ్ తెలంగాణలో అత్యధికంగా ఉండే నేలలు ఎర్ర నేలలు. ఓకే, ఎర్ర నేలలు. నెక్స్ట్ వన్, ఋగ్వేదానికి ఉన్న ముఖ్యమైన దైవత్వము ఏది? అంటే ఏ దేవుడి గురించి ఋగ్వేదంలో ప్రస్తావించడము జరుగుతుంది అని అర్థము. ఆప్షన్ 4 వరుణుడు. ఓకే. నెక్స్ట్ వన్, రెండవ తరైన్ యుద్ధము మహమ్మద్ గోరీ, పృథ్వీరాజ్ చౌహాన్ల మధ్య ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1192 సంవత్సరంలో. అశోకుడు కళింగ రాజ్యాన్ని ఏ సంవత్సరంలో జయించాడు? ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 261. శక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది? 29 ఆప్షన్ 2 అండి, క్రీస్తు శకము 78లో. అంటే క్రీస్తు పూర్వం ఉండే, అంతకుముందు. యాక్చువల్గా 1 నుంచి స్టార్ట్ కావాలి కదా. క్రీస్తు పూర్వము 77 కదా. తర్వాత 79. క్రీస్తు పూర్వం అంటే మైనస్ అవ్వుకుంటూ వస్తాయి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. క్రీస్తు పూర్వము 79, 78, 77, 76 అలా 1 వరకు వచ్చి క్రీస్తు శకం స్టార్ట్ కావాలి కదా. కానీ ఇక్కడ చూడండి, క్రీస్తు శకం మాత్రము 78వ సంవత్సరంలోనే స్టార్ట్ అయింది, 1 వరకు రానివ్వలేదు. ఓకే. నెక్స్ట్ వన్, మెహ్రౌలి ఉన్న ఇనుప స్తంభము నిర్మించిన వారు ఎవరు? మెహ్రౌలి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇనుప స్తంభం నిర్మించిన వారు. ఆప్షన్ 4 గుప్తులు. భారతదేశంలో మొట్టమొదటి కాటన్ మిల్లు ఎక్కడ స్థాపించడం జరిగింది? ఆప్షన్ 2 బొంబాయిలో స్థాపించారు. క్రింది వారిలో ఎవరు భారతదేశంలో బ్రిటిష్ సివిల్ సర్వీస్ వ్యవస్థను ప్రారంభించారు? సివిల్ సర్వీస్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 2 కారన్ వాలిస్, లార్డ్ కారన్ వాలిస్. సివిల్ సర్వీస్లోకి ప్రవేశించడానికి పోటీ పరీక్షల పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 3 1853వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరు ప్రార్థనా సమాజ స్థాపకులు? ప్రార్థనా సమాజ స్థాపకులు. ఆన్సర్ ఆప్షన్ 2 మహాదేవ్ గోవింద రనడే. నెక్స్ట్ వన్, రక్తము ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటి? ఏముంటుంది రక్తంలో? హీమోగ్లోబిన్ ఉంటుందండి. హీమోగ్లోబిన్ అనేటువంటి వర్ణక ద్రవ్యం ఉండడం ద్వారా ఎర్రగా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, 10 మంది రాజుల యుద్ధము ఏ నది ఒడ్డున జరిగింది? దీన్నే మనము దశరాజ యుద్ధము అంటాము. ఎక్కడ జరిగింది మరి? ఆన్సర్ ఆప్షన్ 2 పరూషిణి అంటామండి. సంస్కృతంలో పరూషిణి నది అంటాం, అదే రావి నది. ఓకే. యా. నెక్స్ట్ వన్ చూద్దాం. శాంష్ని అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ వన్, గొప్ప హిందూ న్యాయవేత్త ఎవరు క్రింది వారిలో? ఆప్షన్ 4 మనువు. నెక్స్ట్ వన్, ఋగ్వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1028. సింధు నాగరికత విలసిల్లినటువంటి కాలం ఏది? ఆప్షన్ 3 అండి, క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 వరకు.
మై లైఫ్ అనేటువంటి గ్రంథము ఎవరి ఆత్మకథ గ్రంథము? ఆప్షన్ 3 బిల్ క్లింటన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. సో ఫ్రెండ్స్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్ అండి. సో గ్రాండ్ టెస్ట్గా చెప్పుకోవచ్చు. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, ఏదో అప్లై చేసామంటే అప్లై చేసాము, ఏదో ఎగ్జామ్ రాసామంటే రాసామన్నట్లుగా కాకుండా, సో మరి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ముందే చెప్తున్నాను 2 months వరకే టైం అయితే ఉందండి మనకి. ఇది ఒక అలర్ట్గా తీసుకోండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మన కోర్స్ తీసుకునేవారు ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, కావాలంటే మీరు డెమో క్లాసెస్ వినండి. ఓకే, డెమో టెస్టులు రాయండి మన యాప్లో, మీకు నచ్చితే తీసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.